మనం సముద్ర విహారానికి వెళ్ళి వారం పైగా అయింది. నాకొకసారి సముద్ర విహారం చెయ్యాలనుంది. వెళ్దామా? నువ్వు ఏది అడిగినా నేను కాదన్ను. సరే పద వెళ్దాం. ఆహా, ఈ సముద్రంలో విహరిస్తుంటే చాలా హాయిగా ఉంది. అవును, చాలా ప్రశాంతంగా ఉంది. నాకిక్కడికి వచ్చిన తర్వాత నీ వంటి మంచి భార్య దొరికింది. నేనిక్కడికి రావటం నా అదృష్టంగా భావిస్తున్నాను. నువ్విక్కడికి రావటం నీ అదృష్టం కాదు, అది నా అదృష్టం. నువ్వే కనుక ఇక్కడికి రాకుంటే నేనింకా ఆ రాక్షసి చెరలోనే ఉండేదాన్ని. నాలాంటి మరొక మనిషి ఉన్నాడన్న సంగతే నాకు తెలిసేది కాదు. ఇక ఈ సముద్ర విహారం చాలించి ఇంటికి చేరుకుందామా? అలా వారు సముద్ర విహారం ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ముసలి వీరమ్మ ఆ ఇద్దరినీ చూస్తుంది. అక్కడ ఎవరో ఒక జంట ఇటుగా వస్తున్నారు. వారం తర్వాత మనుషులు కనిపిస్తున్నారు. వీరిని అడిగి తెలుసుకుందాం. వాళ్ళిద్దరూ ఆ ముసలి అవ్వ ఉన్నవైపే వస్తుంటారు. ఒక చెట్టు వెనక నుంచున్న అవ్వ, ఏంటి ఈ అమ్మాయి చేతికి ఒక గాజే ఉంది. అది అచ్చంగా రాజుగారు చూపించిన గాజులాగే ఉంది. అంటే నేను వెతుకుతున్నది ఈ అమ్మాయి గురించేనా? కాని పక్కనున్నదెవరు? సరే, ముందు వారి దగ్గరికి వెళదాం. అలా వారిద్దరి వద్దకు చేరుకున్న అవ్వ, అయ్యా, మీరెవరో నాకు తెలియదు కాని నాకు బాగా ఆకలిగా ఉన్నది. తినడానికి ఏమైనా ఇస్తారా? ఆ ఇక్కడ ఇంకో మనిషి ఉన్నదా? నేనెప్పుడు ఈ ప్రాంతంలో నిన్ను చూడలేదే. నీకు ఆహారం ఇస్తాను కాని ఇంతకీ నువ్వెవరు? ఇక్కడికి ఎలా రాగలిగావు? అమ్మా, నేను వాళ్ళ దగ్గర ఉంటే ఇబ్బందిగా ఉందని నా కోడలు నా కొడుకుకి చెప్పి నన్ను ఎక్కడైనా వదిలేసి రమ్మంటే నా కొడుకు తీసుకొచ్చి నన్ను ఇక్కడ వదిలిపెట్టాడు. వారం నుండి నేను ఇక్కడే ఉంటున్నా. మొట్టమొదటిసారిగా మీ ఇద్దరినీ ఇక్కడే చూస్తున్నా. నా పేరు వీరమ్మ. అయ్యో, నీకెంత కష్టం వచ్చిందవ్వా. నాతో రా, నేను నీకు మంచి ఆహారం ఇస్తాను. నువ్వు ఒక్కదానివే మాట్లాడుతున్నావు. ఈయనెవరు? నీకేమవుతాడు? నేను ఈమె భర్తను. ఈ దీవిలో మేమిద్దరం మాత్రమే ఉంటాము. ఇప్పుడు నువ్వు మూడో వ్యక్తివి. ఆశ్చర్యంగా ఉందే. ఊరు మొత్తానికి మీ ఇద్దరు మాత్రమే ఉంటారా? అదొక పెద్ద కథలే కాని ఆకలంటున్నావుగా, రా మా ఇంటి దగ్గర ఆహారం తీసుకుందు గాని. అలా ఆ అవ్వను తీసుకుని ఇంటికి చేరుకున్న ఇద్దరూ అవ్వకు భోజనం పెడతారు. అమ్మా, మీరు ఏమీ అనుకోనంటే నాది ఒక అభ్యర్థన. చెప్పమ్మా, ఇంకా మేము నీకేమైనా సహాయం చెయ్యాలా? తప్పకుండా సాయం చెయ్యాలమ్మా. మీ ఇద్దరినీ చూస్తుంటే చూడముచ్చటగా ఉన్నారు. మీకు కావలసినవన్నీ వండిపెట్టి మీకు నేను సేవ చేసుకుంటూ ఇక్కడే ఉందామనుకుంటున్నాను. అయ్యో అవ్వా, దానికింతలా అడగాలా? నాకు తల్లి రాక్షసి అయినప్పటికీ నన్ను ఎంతో బాగా చూసుకునేది. ఆమె తర్వాత నువ్వొచ్చావు. నువ్వు కూడా నాకు తల్లి లాంటి దానివే.